మార్కెట్ పోయి పూజకు అండి అమ్మమ్మ బజార్ పోయి కూరగాయలు తెచ్చుకుంది. చూడండి, పూలు, కాయలు, టమాటాలు ఇంట్లోకి వాడుకోవడానికి తెచ్చుకుంది. బజార్ పోయి తెచ్చుకుంటే కొంచెం చదువుకుంటాయని అమ్మమ్మ బజార్ పోయి తెచ్చుకుంటుంది. ఎంత దూరమైనా కానీ ఇబ్బంది లేదు. అమ్మమ్మ పోయి తెచ్చుకుంటుంది, నడుచుకుని వచ్చి తీసుకుంటుంది, ఏం లేదు. అమ్మమ్మ జామకాయలు 50 రూపాయలకు 15 కాయలు వచ్చింది. 50 రూపాయలు 15 కాయలు వచ్చింది. 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు. అంటే మార్కెట్ పోతే మాకు కొంచెం సౌకర్యం. ఇంటికాడికి రావులయ్యా, అందుకని పని నాకు పోయాను. ఈడ పెట్టినాక తిని అమ్మాయి నేను పోయి తెచ్చుకున్నాము. చూసి అమ్మమ్మకు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అమ్మమ్మ అబ్బా అంటే లైక్ కూడా చేసి మా ఏరియా చూడండి. మా ఏరియా కూడా చూస్తే బాగుంటుంది. అసలు అలా కూడా పోయి తెచ్చుకుంది కూరగాయలన్నీ. అమ్మమ్మ బాగా కొట్టుకుంటే బాగా అడుగుతుంది అమ్మమ్మ. అవునయ్యా, నేను మళ్ళీ అక్కడ ముందుకాడ కొనుక్కోను, నేను బయటికి పోయి తెచ్చుకుంటాను. రైతు మార్కెట్ పోయి తెచ్చుకుంటాను. నేను అక్కడ తెచ్చుకుంటే కొంచెం సాగు పడతాయి. మళ్ళీ 10 రోజులు దాకా వస్తాయి. దేవుడి కాడ పువ్వు కానీ, దేవుడి కాడ కాయలు కానీ తెచ్చుకుంటాను. నేను ఇంటికాడ కొనుక్కోను, బజార్ పోయి తెచ్చుకుంటాను. రైతు మార్కెట్ అయితే కొంచెం సాగు పడతాయి మనకు, అందుకని తెచ్చుకుంటా. అక్కడైతే బాగుంటాయి కూడా, సరుకు కూడా బాగుంటుంది. పూలు కానీ, పూలు దేవుడికి కావాలి. ఇక్కడైతే 4 పూలు కూడా పెట్టరు. మాకు మెయిన్ రోడ్లు అమ్ముతారు కానీ కొంచెం కూడా పెట్టరు. 50 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు 3 ఇచ్చారు. అబ్బాయి యాపిల్ దాకా తింటాడు కాబట్టి జామకాయలు మా ఆయనకు, మా పిల్లడికి కాయలు, నాకు దేవుడి కాడికి పూలు, కూరగాయలు కూర చేయడానికి, వీడియో వాళ్ళు చూపించడానికి. అమ్మమ్మకు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.